నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? సో ఈరోజు మా నర్సీ తాత అయితే కొంచెం సుస్తయింది, ఆయన అయితే రాలేదు. సో మనోడికి నన్ను పంపించారు కాబట్టి ఈరోజు వచ్చేసాను. సో చాలా న్యూస్లు ఉన్నాయి. న్యూస్ పేపర్లో ఏ కథలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ప్రధానంగా చూసుకుంటే నర్సయ్య తాత వాళ్ళు ఈరోజు రావాల్సి వచ్చింది. సో ఆయన ప్లేస్లో వచ్చాను. మళ్ళీ నర్సయ్య తాత చేస్తారు, మీరు ఏం బాధపడక్కర్లేదు. సో ప్రధానంగా మనం ముందు చూడు, ఇక్కడ కూడా మా నర్సయ్య తాత ఫోటోనే కనిపిస్తుంది మీకు. సో మహా పేపర్కి వెళ్దాం. సో మహా పేపర్కు సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ అయితే కనిపిస్తుంది, ఉగాది నుంచి సన్నబియ్యం. సో సన్నబియ్యానికి సంబంధించి చాలా రాద్ధాంతం జరిగింది. సో ఇటువైపు దొడ్డు బియ్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని, లేకపోతే సన్నబియ్యానికి సంబంధించినటువంటి రాజకీయం చేస్తుందని చెప్పేసి విపక్షాలు పదే ఆరోపించాయి. ఏదైతే 6 గ్యారంటీలో హామీగా ఇచ్చిందో, ఎన్నికల ప్రచారంలో హామీగా ఇచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో సన్నబియ్యానికి బోనస్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ విపక్షాలు మాత్రం ఇప్పటికీ విమర్శలు చేస్తున్నాయి. దొడ్డు బియ్యం పండించిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి బోనస్ ఎవరా, ముందే ఎందుకు చెప్పలేదు, సో ఖరీఫ్ సీజన్ కంటే ముందు చెప్పాలి కదా, ఇలాంటి విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఉగాది నుంచి సన్నబియ్యం ఒకసారి మనం ఇందులో కొన్ని కోలమ్స్ చదుదాం. ఉత్తమ్ ఇలాఖాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, రేషన్ షాపుల్లో ఇక సూపర్ ఫైన్ బియ్యం పంపిణీ, అదే రోజు మఠంపల్లి పంచాంగ శ్రవణంలో పాల్గొనబోతున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ప్రధానంగా ఒక షెడ్యూల్ అయితే ఫిక్స్ అయింది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం పండగ కానుక ప్రకటించింది. నిజంగా అంటే ఏ పథకం ప్రారంభించినా కూడా పండుగలు ప్రామాణికంగా చేసుకుంటారు, ఎందుకంటే శుభసూచకంగానో లేకపోతే జనాలకు. సో తెలుగువారికి చాలా ఉన్నతమైనటువంటి పండుగ ఉగాదిని చెప్పుకుంటారు. సో అలాంటి ఉగాది రోజున కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది, అదే సన్న బియ్యానికి సంబంధించి. సో ఆ పథకం ప్రారంభించబోతుంది. సో దీనికి సంబంధించి 500 రూపాయలు ఇస్తారు. అంటే ప్రొసీజింగ్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరికి ఇస్తారు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పాల్సిన అవసరం ఉందని పదే గతంలో ఆరోపించారు. సో కానీ దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఉగాది రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉగాది రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా మఠంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారు. మఠంపల్లి ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే వెల్లడించారు. ఇది సో ఇటువైపు బోనస్ ఇవ్వడం అనేది చాలా కీలకం. దాంతోపాటు సో ఏదైతే బోనస్ ఇస్తూ సన్నబియ్యం రైతులు పండిస్తే ఆ పంటను తీసుకువచ్చి ఇక్కడ రేషన్ షాపుల్లో పేదవారికి ఇవ్వాలి. బిలో ప్రవర్టీలు అని ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ కార్డులు జారీ కూడా చాలా కీలకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా రేషన్ షాపు సంబంధించినటువంటి జారీ చేయడంలో చాలా వరకు తాత్సారం చేసిందన్నటువంటి పదే విమర్శలు వచ్చాయి. రేషన్ కార్డులు ఎక్కడ జారీ చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనో లేకపోతే అంతకు ముందు జారీ చేసినటువంటి రేషన్ కార్డులే ఉన్నాయి తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు లేవు. సో అదే రేవంత్ రెడ్డి కూడా రేషన్ కార్డులకు సంబంధించి కీలకంగా ఎన్నికల ప్రచారంలో ఒక అంశాన్ని లేవనెత్తారు. మీరు ఎవరెవరైతే రేషన్ కార్డులు జారీ చేశారో వాళ్ళని మీరు ఓట్లు అడగండి. సో మా పరంగా అంటే మా ప్రభుత్వ పరంగా ఎవరైతే రేషన్ కార్డులు జారీ అయ్యాయో వారి ఓట్లు మాకు పడాలి. సో దీనికి సిద్ధమాట కూడా గతంలో ఆయన ప్రచారం చేశారు. అయితే ఇక రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వడం అనేది ఒక మంచి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక వార్త మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ. ఇది చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ పదే మనం ఈ మధ్యన చూసుకున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో ప్రతిపక్షాలు విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు అయ్యాయి. హరీష్ రావు చాలా కీలకంగా పదే మంత్రులందరూ సమాధానం చెప్పేలాగా ఆయన ప్రశ్నలు సంధించారు. కానీ అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా సమాధానం ఇచ్చారు. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆ ప్రశ్నోత్తరాల సమయంలో కూడా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి టార్గెట్ చేస్తూ పదే మాట్లాడుతున్నారు హరీష్. సో అలాంటి ఇద్దరి మధ్య భేటీ కాబోతుంది. అంటే సాధారణంగా భేటీ అంటే కొంత ఉత్సాహంగా ఉంటుంది, కొంత ఏం జరగబోతుందని ఆశ్చర్యం కూడా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి సో ఇటువైపు హరీష్ రావుకి సంబంధించి సత్సంబంధాలు బాగానే ఉండేవి గతంలో చూసుకుంటే. కానీ ఇప్పుడు పార్టీల పరంగా విరుద్ధంగా ఉన్నప్పుడు కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండబోతుందా, లేకపోతే ఎలా ఉండబోతుంది, ఏ అంశాల మీద కలుస్తున్నారో ఒకసారి మనం చదువుదాం. ఇక్కడ అరగంట పాటు చర్చలు జరగబోతున్నాయి. సో అరగంట పాటు చర్చలు ప్రధానంగా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ ఇప్పుడు అవుతుంది. ఇదే మనం మాట్లాడుకున్నటువంటి అంశం కూడా చాలా హాట్ టాపిక్ అవుతుంది. పెండింగ్లో పనుల కోసం కలిసాం అంటూ హరీష్ రావు చెప్పారు. సో అంటే ఒక శుభసూచకం నిజంగా. అంటే విపక్షాలు ప్రతిపక్షాలను కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అవలంబిస్తున్నారో ఒక తీరు, అంటే ఢిల్లీ వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో కలవటం, ప్రధాని మోదీతో కలవటం, రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు లేకపోతే నిధులకు సంబంధించి, ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి ఈ నిధుల కోసం వెళ్ళటం, మాట్లాడటం, మరొకసారి
దరఖాస్తులు పెట్టడం. సో మాట్లాడే ప్రయత్నం ఏదైతే ఉందో రావాల్సిన వాటా కోసం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వము, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలు మాత్రమే ప్రామాణికంగా చేసుకుని వెళ్ళటం అనేది చాలా శుభసూచకం. ఇక్కడ ఇదే స్థాయిలో హరీష్ రావు కలిశారంటే మాత్రం మనం ఆలోచించాల్సిన అవసరం. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. సో ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి, సీఎంతో పాటు అరగంటకు పైగా హరీష్ రావు మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు కూడా ఒక సమాచారం అందుతుంది. సో అలాగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు సీఎంకు వివరించారు. సీఎంతో హరీష్ రావు భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. సో ప్రధానంగా నిజంగా చర్చని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కలిసిందో హరీష్ రావు కలిశాడో సో దానికి సంబంధించి కౌంటర్గా ఇక్కడ ఒక వార్త కూడా మనకి ప్రచురించారు. సో మనం చూద్దాం. రేవంత్ హరీష్ రావుల మధ్య రహస్య ఒప్పందం జరిగిందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, విపక్షాలు లేకపోతే పాలకపక్షాన్ని కలవటం, అక్కడ ఉన్నటువంటి సీఎంనో లేకపోతే మంత్రుల్లో ఆ శాఖకు సంబంధించినటువంటి ఏవైనా నిధులు కావాలి అంటే ఖచ్చితంగా కలుస్తారు. ఖచ్చితంగా అక్కడ కావాల్సిన నిధులకు సంబంధించి అభివృద్ధి కోసం మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేగా ఉంది. సో ఆ కోణంలోనే ఆయన కలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేశారు 10 ఏళ్ల పాటు. హరీష్ రావుకి రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక చరిత్ర కూడా ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఆయన అనుభవం ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కలుస్తారు. సో ప్రభుత్వానికి ఇక్కడ విమర్శలు, రాజకీయ పార్టీలు అనేవి వేరు. కానీ ఇక్కడ కలవటం అనేది దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ మాత్రం ఇక్కడ విమర్శలు చేసింది. సో ఆ విమర్శలు మనం ఉన్న తర్వాత చదివే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇంకొక వార్త చూస్తున్నాం. మజాషురు మరికొద్ది గంటల్లో ఐపీఎల్లో 2025. సో ఈ ఐపీఎల్ కోసం ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఫ్రాంచైజింగ్లకు రావటం, ఆటగాళ్ళు కొనుగోలు చేయటం, ఈ ప్రాసెస్ అంతా అంటే ఏ ఆటగాడు ఏ టీంలో ఉంటే ఎంత ప్రభావం ఉండబోతుంది, సో వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ పెర్ఫార్మెన్స్ బట్టి వారికి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఐపీఎల్ సీజన్ మొదలు కాబోతుంది. సో మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కాబోతుంది. శనివారం సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరిగే వేడుకలతో ఐపీఎల్ 2025 అట్టహాసంగా ఇక జరిగే వేడుకలతో పాటు ప్రారంభం కాబోతుంది. సో దీనికి సంబంధించి కొంతమంది ప్రముఖులు కూడా రాబోతున్నారు. సో దీంట్లో శ్రేయ ఘోషల్, కరణ్ ఔజ్లా దాంతోపాటుగా నటి దిశా పఠానీ ప్రదర్శనలతో అభిమానులకు ఒక ఫుల్ మజా ఇవ్వబోతుంది. సో ఐపీఎల్ టీం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడబోతుంది. సో మొదటి మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ అది కోల్కతా నైట్ రైడర్స్ అక్కడే జరుగుతుంది. సో ఈ మ్యాచ్ బెంగళూరుకి కోల్కతాకు జరగబోతున్నటువంటి మ్యాచ్. సో ఇక్కడ కీలకంగా ఐపీఎల్కి సంబంధించి సో అంటే ఇక్కడ ఒక అంశం కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే ఐపీఎల్ అనగానే బెట్టింగ్ రాయలు కూడా అదే స్థాయిలో ఉంటారు. కానీ అదొక హెచ్చరిక అనుకోవచ్చు. వరుస జరుగుతున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, సినీ నటులకు సంబంధించి కేసులు నమోదవుతున్నాయో, వరుసగా విచారణలకు వెళుతున్నారు. సినీ, టీవీ అలాగే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే దిగ్గజాలుగా చెప్పుకున్నటువంటి పాన్ ఇండియా స్టార్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో దీనికి సంబంధించి చాలా రచ్చ జరుగుతుంది. ఈడీ కూడా ఎంటర్ అయింది, ఏసీబీ ఎంటర్ అయింది. హవాలీ మనీ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్న ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. సో ఇక్కడ కీలకంగా ఐపీఎల్ సీజన్ ఒక ఎంజాయ్మెంట్గా భావించాల్సిన అవసరం ఉంది. కానీ యువత చాలా ముఖ్యంగా ఆలోచించాల్సిన అంశం అంటే మన జీవితాల్లో ఏ సమయం ఎంత దేనికి కేటాయిస్తున్నాం కూడా చాలా కీలకం. అంటే ఈ మధ్యనే కూడా యువ భారతదేశంగా చెప్తూ ఉంటారు. దాదాపుగా 70% ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి ఆటలకున్న క్రికెట్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి గల్లీలో కూడా క్రికెట్ ఆడుతుంటారు. క్రికెట్కి అంత ప్రాధాన్యత ఇస్తారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అంటే మ్యాచ్ గెలవకపోతే ఆ ఎమోషన్ కూడా బయట పెట్టేటువంటి వీడియోలు కోకొల్లగా మనం చూసాం. సో ఇలాంటి సందర్భాల్లో అంటే ఎగ్జామ్ సీజన్ కూడా ఇది, ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇటువైపు ఐపీఎల్ సీజన్ రెండూ ఉన్నాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులు కానీ లేకపోతే యువత కానీ ముఖ్యంగా అంటే యువతను నాశనం చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని ఈ మధ్య చాలామంది యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో కొంతమంది ప్రముఖులు కూడా బహిరంగానే చెబుతున్నారు. కాబట్టి ఐపీఎల్ సీజన్ కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువైపు తల్లిదండ్రులతో పాటుగా యువకులు కూడా చాలా కీలకంగా ఉండాలి. ఎందుకంటే క్రికెట్ క్రేజ్ కేవలం ఒక పురుషులకు సంబంధించినటువంటి అంశం కూడా కాదు, స్త్రీలు కూడా ఈ మధ్యన ఎక్కువ ఆదరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎంజాయ్ చేస్తూనే చదువుకోవాలి, చదువుకుంటే బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం ఒక రకంగా. ఎందుకంటే బెట్టింగ్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత ప్రమాణకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా సర్వే ప్రకారం చూసుకుంటే తెలంగాణలో 1000 మంది చనిపోయినట్లు కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి. కాబట్టి దాన్ని కీలకంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఐపీఎల్తో జోడీ పెట్టడం ఉద్దేశం కాదు, కానీ ఏ అంశమైనా ఏ ఆట జరిగినా బెట్టింగ్ కొంచెం దూరంగా ఉండాలనేది మా విజ్ఞప్తి. సో మొత్తానికి జరగబోతున్నటువంటి క్రికెటర్స్ ఉన్నారు, అందే మొత్తం
మొత్తం టీములన్నీ కూడా కలుస్తున్నాయి, అన్ని దేశాలకు సంబంధించిన క్రికెటర్లు అందులో పాల్గొనబోతున్నారు కాబట్టి ఉత్సాహంగా దాన్ని ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే, అంతవరకు దాన్ని చూసుకోవాలి తప్ప బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు అనేది విజ్ఞప్తి. సో ఈరోజు మ్యాచ్కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఎస్ మన నెక్స్ట్ ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో చాలా కీలకంగా ఐపీఎల్కి సంబంధించినటువంటి ఫస్ట్ హోర్డింగే ఇచ్చాడు వీడు. ఇవ్వడంతో పాటుగా రాత్రి మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందో కూడా క్లారిటీ ఇచ్చేశారు మనకి. కాబట్టి ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఉంటుంది, ఇందాక మనం మాట్లాడుకున్నాం. క్రేజ్తో పాటు కూడా కొన్ని ఈ విమర్శలు జరుగుతున్నాయి, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే పదే పదే చెప్తున్నాను నేను. ఎస్, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు. సో ఈ నోట్ల కట్టలకు సంబంధించి అంటే ప్రభుత్వంలో ఏదైనా సందర్భంలో లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది జరిగితే న్యాయస్థానానికి వెళ్తాం. న్యాయస్థానంలో ఉన్నటువంటి లాయర్లో జడ్జిలో చాలా కీలకం. సో అలాంటి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కీలకంగా సోదాలు కలకలం తీవ్రంగా ఉంది. సో న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మాటలే. విచారణ ప్రారంభించినటువంటి సుప్రీం వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. అంటే వదంతులు అంటే ఖచ్చితంగా ఈడీ విచారణ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే విచారణ జరిగినట్టు సందర్భంలో ఏదైతే ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేస్తున్నటువంటి సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినటువంటి వచ్చిన వార్తలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్ళినటువంటి సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిస్తున్నట్లు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాదు హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు పేర్కొంది. సో దీంతో పాటుగా దీనిపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయను ఆదేశించింది. ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమేనని, ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయని కూడా తెలిపింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాదు హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు నోట్ల కట్ల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది. అంటే కేవలం విచారణ జరుగుతుంది, ఎందుకు ఆ నోట్ల కట్టలు బయటపడ్డాయి అంటే దీనికి ముందు వదంతులు వ్యాప్తి చేయొద్దు అంటే ఇందులో ఏ శాఖ ప్రమేయం ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఆ క్రమంలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆర్పే క్రమంలో బయటపడ్డాయి నోట్లు. సో దానికి సంబంధించి పూర్తిగా ఒకవేళ డాక్యుమెంట్స్ చూపిస్తే అది లీగలా ఇల్లీగల్ అనేది అధికారులు తెలుస్తారు, కానీ ముందే దానికి సంబంధించి వదంతులు వ్యాప్తి చేయొద్దని కూడా కొన్ని ఇక్కడ ప్రకటనలు వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కొలీజియం సభ్యులు సీరియస్గా ఉన్నారని కూడా దీనికి సంబంధించి అనుసంధానంగా అటాచ్ చేశారు. సో మరొక అంశం చూసుకుంటే వడగళ్ళు తెచ్చిన నష్టం చాలా కీలకం. ఎందుకంటే రైతులు ప్రకృతి కూడా ఒక రకమైనటువంటి శాపంగా చెప్పుకోవచ్చు. ఆరుగాలం పండించినటువంటి పంట ఎప్పుడు చేతికి వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, చివరి వరకు తెలియటువంటి పరిస్థితి రైతుది. సో ఇక్కడ వార్త చూస్తున్న వడగళ్ళు తెచ్చినటువంటి నష్టం రాష్ట్రంలో పలు చోట్ల హఠాత్తు వర్షాలు, అనుకోకుండా వర్షాలు కురటం. చాలా అంటే ముందుగానే వర్షం పడితే అన్సీజన్లో వర్షం పడితే రైతు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఊహించడు కాబట్టి సో ఆ పంట ఏదైతుందో నష్టపోయినటువంటి పరిస్థితి. కానీ ముందే పడితే కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ఉంటుంది, కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో ఇక్కడ నిర్మల్ జిల్లా ముథోలో 2 సెంటీమీటర్ల వర్షం పడింది. వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు నష్టం జరిగినటువంటి పరిస్థితి. కొమరంభీం జిల్లాలో గోడకూలి ఒకరు మృతి చెందారు. మరొక 3 రోజులు ఈ మోస్తారు వర్షాలు. సో కాబట్టి రైతులకు సంబంధించి ఎంత నష్టం ఉందో మనం చూసుకుంటే మామిడి రైతులకు, ఎందుకంటే ఉగాదికి మామిడి పళ్ళు చాలా కీలకంగా పూతలో ఉంటాయి. సో ఎందుకంటే వసంతకాలం వచ్చే సమయం కాబట్టి ఖచ్చితంగా పూత ఉంటుంది. సో ఇక్కడ పూతగా ఉన్నటువంటి మామిడి తోటలు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నిర్మల్ జిల్లా ముతోలు 2 సెంటీమీటర్ల వర్షం పడింది. సో వరి కూడా ఉంది, మొక్కజొన్న కూడా ఉంది. కాబట్టి ఈ 2 పంటలకు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కీలకంగా ప్రభుత్వాలు వీటికి సంబంధించినటువంటి కొంతవరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్లో కొట్టుకుపోతున్నటువంటి మొక్కజొన్న, పెద్దపల్లి జిల్లా కొనకరావుపేటలో పడిపోయినటువంటి మొక్కజొన్న పంటను చూపిస్తున్నటువంటి రైతులు ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక పసిపాపను ఎలా చూసుకుంటారో రైతులు అలా చూసుకుంటారు. కానీ ఈ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా కన్నీళ్ళే ఉంటాయి. మనం చిన్న అంశానికే చాలా బాధపడుతూ ఉంటాం, కానీ పంట వస్తుందని పెట్టుబడి పెట్టినటువంటి రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఖచ్చితంగా రైతు అంటే కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కాకుండా కొంచెం చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం ఇంకో అంశం వద్దాం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామని కూడా నిన్న భట్టి విక్రమార్క చెప్పారు. హామీలు పక్కాగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో భారత ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లని చెప్పినటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్, ఓఆర్ఆర్ విమానాశ్రయం వంటివి నిర్మించారని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతోపాటుగా రోడ్డున దొడ్డిదారిన భూములు విక్రయించారని బడ్జెట్పై చర్చల్లో విపక్షాల ఆరోపణలకు భట్టి సమాధానం ఇచ్చారు.
సో నిన్న మనం మాట్లాడుకున్నటువంటి అంశాలే. సో దీనికి ఒకసారి చదివే ప్రయత్నం ఒకసారి మొత్తం మనం మాట్లాడదాం. గాలిమేడలు అంకెల గారడి అంటే హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా భట్టి విక్రమార్క, శ్రీధర బాబు వీళ్ళందరూ సమాధానం చెప్పారు. సో ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడితే, అంచనాలు అందుకోలేని అవాస్తవ బడ్జెట్ ఇది, జాబ్ క్యాలెండర్ ఇక జాబ్లెస్ క్యాలెండర్ అయింది, రాష్ట్ర అభివృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే, శాసనసభలో హరీష్ రావు ధ్వజం. సో ఈ ప్రశ్నలకు సంబంధించి మీ 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 హయాంలో ఏం చేశారు? అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్ కానీ, ఓఆర్ఆర్ కానీ, విమానాశ్రయం వంటివి ఏమైనా నిర్మించారా అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఏం చెబుతుందో, ఏం చెయ్యాలనుకుంటుందో, ఏం చేయగలుగుతుందో ఈ అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని హామీలు ఇస్తున్నాం. అందుకే బడ్జెట్ని కూడా మీలాగా అంచనాలకు మించి మేము ఇచ్చే పరిస్థితి చేయలేదు. ఏం చేయగలమో, ఎంతవరకు ఇచ్చే ప్రయత్నం చేశామని కూడా భట్టి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాగా రాష్ట్రంలో 2014 నుంచి 2020 నవంబర్ వరకు భారాస పరిపాలన సాగిందని, ఈ మధ్యకాలంలో అంటే ప్రధానంగా ఎంత పైసా తెచ్చారు, ఎంత వెచ్చించారు ఏమైనా లెక్కలు చెప్పారని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలో మేడలు కట్టడం లేదని, అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుందని ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుల్లోన తెలంగాణ రైజింగ్, నిమిషానికి ప్రభుత్వం కోటి రుణం తెస్తోంది. భాజపా ప్రధానంగా శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డి విమర్శలు చేశారు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి కూడా కీలకంగా విమర్శలు వినిపించారు. అప్పుల్లో తెలంగాణ రైజింగ్లో ఉంది. సో రైజింగ్ అంటే గ్లోబల్ సిటీగా అవతరించబోతుందని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంటే ఇక్కడ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మహేశ్వర్ రెడ్డి. సో ఆయన నిమిషానికి ప్రభుత్వం ₹1 కోటి అప్పు తెస్తుంది, భాజపా విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి కూడా కౌంటర్ ఇచ్చారు అక్కడ. అలాగే కీలకంగా కాంశం చూస్తున్నాం. సో త్రిభాషా సూత్రాలకు సంబంధించి చాలా కీలకంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, సంబంధించినటువంటి విమర్శలు కూడా వినిపిస్తుంది. ప్రధానంగా దీనిపై స్టాలిన్ ద్రవిడ భాషకు సంబంధించి, ద్రవిడ ఏదైతే ప్రాంతానికి సంబంధించినటువంటి హక్కులు కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు, మా మాతృభాషను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు, మాతృభాషకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని పదే పదే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అక్కడ మీటింగ్ నిర్వహించబోతున్నారు. సో నిర్ణయం రాష్ట్రాలు దాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత తరుణంలో బోధన వినూత్న పద్ధతిలో జరగాలి, ప్రాథమిక విద్యపై రాజ్యాంగం రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది, హిందీపై కేంద్రం చొరవతో నిగూఢ అంశాలు దాగున్నాయి. ఈనాడుతో ముఖముఖతో ప్రముఖ భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గణేష్ నారాయణ దాసు స్పష్టీకరణ అంటూ కూడా కొన్ని అంశాలు ఇక్కడ ప్రచురించారు. సో ఇక్కడ ఒక అంశం చూస్తే, అభివృద్ధి చెందిన దేశాలు గతంలో తమ విద్యార్థులు సొంత భాషతో లాటిన్, యూరోపియన్ భాషలు తప్పనిసరిగా చదవాలన్న నిబంధన అమలు చేశాయి. ఇప్పుడు ఆ విధానం నుంచి బయటకు వస్తున్నాయి. అంటే ఏవైతే యూరోపియన్ లాంటి దేశాలు ఉన్నాయో, యూరోపియన్ కానీ కొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే అక్కడ వారి సొంత భాషను, ఆ ప్రాంతీయ భాషను మాట్లాడాలని చెప్పినటువంటి దేశాలు కూడా ఇప్పుడు నిబంధనలు మళ్ళీ ఆలోచన మార్చుకుంటున్నాయి. సో ఆ విధానం నుంచి బయటకు వస్తున్నాయి. మనము ఆధునిక సమాజంతో పాటు నడవాలి, త్రిభాషా విధానాన్ని అన్ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దకూడదు, సో వారే సొంతంగా ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. సో ఇది చాలా కీలకం. అంటే ఇక్కడ డీలిమిటేషన్ అంశము, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న అంశాలకు సంబంధించి త్రిభాషా విధానం చాలా కీలకంగా ఉంది. ద్రవిడులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, సో అక్కడ స్టాలిన్ కానీ లేకపోతే డిఎంకే పార్టీకి సంబంధించి కానీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. సో ఆల్ పార్టీ మీటింగ్ అంటే ఇక్కడ అన్ని పార్టీలు సమన్వయం చేసుకొని ఒక కమిషన్ ద్వారా ముందుకు వెళ్దామా, లేకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో దానికి సంబంధించి ఇటువైపు కేటీఆర్ కానీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. సో ఆ అంశాల్లో ఇక్కడ కీలకంగా ఇక్కడ కొన్ని అంశాలు ప్రస్తావించారు. త్రిభాషా సూత్రం 6 దశాబ్దాల క్రితం చాలా మంచిది, దేశంలో వలసలు పట్టణీకరణ పెరిగినటువంటి ప్రస్తుత తరుణంలో బహుభాషల్లో విద్యాబోధనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, అలాగే ప్రాథమిక విద్యా రాష్ట్రాల్లో ఒక పరిధిలో అంశం, ఇక విద్యార్థులకు మాతృభాషతో పాటుగా ఇతర ఏ భాషల్లో చెప్పాలనేది వాటి నిర్ణయం ప్రకారమే జరగాలని కూడా ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక అంశం మాట్లాడగలిగితే ఖచ్చితంగా మాతృభాషను విడిచిపెట్టడం అనేది ఒక రకమైనటువంటి ఘోరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాతృభాష మాట్లాడలేకపోతే సో మనం ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలంటే మన భాష మనకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఆ సౌలభ్యత ఖచ్చితంగా ఉండాలంటే మాతృభాషను రక్షించాల్సిన అవసరంతో పాటు మనం దాన్ని వినియోగించాలి. అయితే ఎక్కడ ఇప్పుడు విద్యా విధానాల్లో కానీ లేకపోతే స్కూల్లో, కాలేజీలో ఎక్కడ మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండట్లేదు. సో మనం కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పదాల్లో చాలా వరకు ఆంగ్ల భాషని, ఆంగ్ల పదాలే వాడుతున్నాం. కానీ ఎక్కడ ప్రాధాన్యత కలగబోతుంది? సో త్రిభాషా విధానం అంటే ఖచ్చితంగా హిందీతో పాటు ఇంగ్లీషు, ప్రాంతీయ భాష కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మన ప్రాధాన్యతను మనమే ఎంచుకునే స్వేచ్ఛ కూడా రాష్ట్రాలకు ఇచ్చిందా లేదన్నది ఒకటి. సో త్రిభాషకు సంబంధించి విధి విధానాలు ఏమైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే ఇంతవరకు ప్రకటించలేదు. కానీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని రాజకీయాలు అంటే త్వరలో రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఒక రకమైనటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళుతుందని పదే పదే ఆరోపిస్తుంది కేంద్ర ప్రభుత్వం, భాజపా నేతలు. సో ఈ క్రమంలో చూసుకుంటే అంటే
అంటే భాషకు విఘాతం కలుగుతుందా లేదా అనేది ఒక అంశం అయితే, సో ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా చాలామంది విద్యార్థులు కూడా సో హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ని లేకపోతే బయట దేశాలకు సంబంధించి యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మన మాతృభాష అనేది అక్కడ ప్రామాణికం కాదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ భాషగా ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ని మనం వాడాల్సిన సందర్భం వస్తుంది. కానీ అదే క్రమంలో మాతృభాషను కూడా రక్షించుకోవాలి. రెండు భాషలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది మన భాషను మనం మాట్లాడుకుంటూనే. సో ఇక్కడ ఏదైతే ఆంగ్ల భాషకు కూడా ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆంగ్ల భాషానికి అభ్యంతరం చెప్పట్లేదు, ప్రధానంగా హిందీ భాషపై మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో హిందీ భాషకు సంబంధించి హిందీ భాషని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది, భాషను ఎంచుకోవడం అనేది మీ అభిప్రాయం, మాతృభాషకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తప్పనిసరి చేశారు, తెలుగు భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ప్రైమరీ ఎడ్యుకేషన్తో పాటుగా 10th ఇంటర్మీడియట్ వరకు ఆపై చదువులో కూడా మొదటి ప్రాధాన్యతగా తెలుగుకి ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లో కూడా ఆ స్పృహ ఉండాలి. కేవలం ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రభుత్వాలతో పాటుగా మన నుంచి కూడా విజ్ఞాపనలు రావాలి, మనం కూడా మాతృభాష రక్షణ కోసం ఉండాలి. కానీ అదే స్థాయిలో ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళుతుంది. సో విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ కూడా అదే స్థాయిలో ఉంది. టెక్నాలజీని మనం అన్వయించుకొని మాట్లాడుకున్నప్పుడు లేకపోతే మారినటువంటి జీవన విధానానికి లేకపోతే అభివృద్ధి చెందుతున్నటువంటి గ్లోబలైజేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఆంగ్ల భాషతో పాటుగా అన్ని రాష్ట్రాలు అంటే హిందీ వస్తే ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు, ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకి మనం వెళ్ళొచ్చు, అంటే ఆ కంఫర్ట్ ఉంటుంది. కానీ మాతృభాషను కూడా మనం రక్షించుకోవాలి. మాతృభాషను రక్షించుకుంటూ భాషలు నేర్చుకోవాలి తప్ప ఒక భాషను చిన్న చూపు చూడడం అనేది కాదు. త్రిభాషా విధానానికి సంబంధించి కేంద్రం పదే బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయట్లేదని అమిత్ షా కానీ క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అది రాజకీయ అంశంగా ఒక రకంగా మారింది, క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది. సో మీటింగ్ జరుగుతుంది. సో మేడిగడ్డ కుంగుబాటు ఘటనకు సంబంధించి మరొక వార్త మనం చూస్తున్నాం. 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు ఉండబోతున్నాయంటూ ఒక వార్త వచ్చింది. సో ఎవరెవరు అనేది చాలా కీలకం, ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి కుంగుబాటు చాలా కీలక అంశం. సో అక్కడ మంత్రులు వెళ్ళి పర్యటనలు చేయటం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ఆ మంత్రులు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో విమర్శలు రాజకీయంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక కీలకమైనటువంటి అంశంగా మేడిగడ్డ, కాళేశ్వరం, అన్నారా, సుందెల ఈ ప్రాజెక్టులన్నిటికి సంబంధించినటువంటి అంశం చెప్పుకోవచ్చు. సో మేడిగడ్డ అంశంకి సంబంధించి 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం మాట్లాడగలిగితే కేసీఆర్ గతంలో కాళేశ్వరానికి కర్త కర్మ క్రియ నేనే, దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నేనని చెప్పారు. కానీ తర్వాత ఆయన ఒక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూసుకుంటే మారిపోయింది. అక్కడ అంటే ఏం చేయాలో మాకు ఏం కావాలో అనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది తప్ప దాన్ని పూర్తిగా వ్యూహాత్మకంగా లేకపోతే దాని ప్లానింగ్ ఏదైతే ఉందో సో దాన్ని తీర్చిదిద్దింది ఇంజనీర్లే, సో అక్కడ ఉన్నటువంటి శాఖ అధికారులు అని చెప్పారు. కానీ ముందుకి వెనక్కి మాటలు వేరేగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కానీ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి రిపేర్స్ చేసుకుంటే ఖచ్చితంగా పునరుద్ధరించుకోవచ్చు, దాన్ని మళ్ళీ రైతులకు సంబంధించి కానీ లేకపోతే సాగునీరుకు ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఎవరిది బాధ్యత, ఎవరిది పాపమని పదే పదే ప్రశ్నిస్తుంది. సో ఇక్కడ మనం ఒకసారి ఆ 17 మంది ఇంజనీర్లకు సంబంధించి ఎవరు ఏంటనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరో 30 మందిపై శాఖాపరమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి. అంటే ఆ శాఖలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా చర్యలు తీసుకోబోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫారసు చేసింది. ఇందులో చూసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ కుగిన ఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది. మరొక 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీపై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పియర్లు దెబ్బతిన నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. తొలుత మేడిగడ్డపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించింది. అనంతరం మేడిగడ్డతో పాటుగా అన్నారం, సుందిల్లా, సిపేజీపై కూడా విచారణ జరిపి తుది నివేదికను వారం క్రితం ప్రభుత్వానికి కూడా అందజేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఈ నివేదిక నీటిపారుదల శాఖకు రావడంతో తదుపరి కార్యాచరణపై శుక్రవారం అధికారులు చర్చించారు. సో ఏదైనా ప్రజాధనం దుర్వినియోగం అయింది కాబట్టి ప్రతిసారి ఇక్కడ అధికారులు తప్ప, ప్రభుత్వాన్ని తప్ప, ప్రభుత్వం చేయమని చెప్పకుండా ఏ అధికారి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ అలా తీసుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మంత్రులకో లేకపోతే సీఎంకో వారి సలహాదారులకు తెలియకుండా ఈ నిర్ణయం అధికారులు మాత్రమే తీసుకున్నారంటే ప్రశ్నార్థకమే. కానీ మనకి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో విచారణ జరిగిన సందర్భంలో కమిషన్ జస్టిస్ గోయల్ కమిషన్ ఏదైతే ఉందో ఆ విచారణకు సంబంధించినటువంటి సందర్భంలో కూడా చాలా కీలకంగా వారు చెయ్యమంటేనే మేము చేసాం అనే వార్తా కథనాలు మనం చాలా చూసాం. అంటే ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డో లేకపోతే
వీరు చేసినటువంటి సందర్భాలు కాదు ఇక్కడ. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వారు చేయమంటే మేము చేసామని అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా సేమ్ అదే అంశం కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పుడే ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్లే మేము చేయగలిగామని చెప్తున్నారు. ఇక్కడ అధికారులపై మోపడం అనేది అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకున్నారంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చెప్పకుండా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రోద్బలం ఉంటుంది. అప్పుడున్నటువంటి సీఎం మంత్రులు చెప్పకుండా చేసినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఆ ఏరియా ఏదైతే ఉందో సో అది అక్కడ నిర్మించడానికి ఆమోదయోగ్యంగా లేదు అన్నటువంటి అంశాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ముందు ఎందుకు అక్కడ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండా సో ఎందుకు నిర్మించే ప్రయత్నం చేశారని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విచారణ జరుగుతుంది. సో ఆ 17 మందిపై ఇంజనీర్లపై చర్యలు తీసుకోబోతున్నారు. శాఖాపరంగా 30 మందిపై చర్యలు తీసుకునే అంశం కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం మరొక సాక్షికి వెళ్దాం. సాక్షి చూసుకుంటే ప్రధానంగా వార్త కనిపిస్తుంది. బడ్జెట్పై సభ భగలు అంటే సభకు సంబంధించి కీలకంగా నిన్న వాడివేడి చర్చ జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ పేపర్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే మాట్లాడితే ఇక్కడ ఆర్థిక మాంద్యం కాదు మీ బుద్ధి మాంద్యం అని ఇక్కడ హరీష్ రావు అంటే దానికి అనుబంధంగా కౌంటర్ ఏదైతే ఇచ్చారో ఆర్థిక విధ్వంసం చేసినటువంటి మీరే అని కూడా విమర్శించేది. ఆర్థిక విద్యాసంస్థం చేసినటువంటి మీరా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఆ విధ్వంసం మీరే చేశారని కూడా ఇక్కడ సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. 2 అంశాలు ఒకసారి మనం మాట్లాడదాం. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం మాట్లాడాం. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. అంతా తనకే తెలుసుననుకునే సీఎం అజ్ఞానంలోకి ఆదాయం దిగజారిందని కూడా చెప్తున్నారు. పాలన చేతకాక నెగిటివ్ రిజల్ట్స్, బడ్జెట్లో అంకెలు లెక్కలన్నీ ఉత్తవేని, 6 గ్యారంటీలకు దిక్కులేదు కానీ అందాల పోటీల అబద్ధాలకు ఆస్కారిస్తే సీఎం రేవంత్ రెడ్డికి వస్తుందని కూడా సో అందాల పోటీలకు సంబంధించి కూడా విమర్శలు చేస్తుంది. సో అంశం వేరే దిశగా వెళ్ళింది. మనం నిన్న దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. బడ్జెట్పై చర్చకు సమాధానంలో బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సో ఆయన ప్రస్తావిస్తూ ఏవైతే హరీష్ రావు మాట్లాడినట్టు దానికి కౌంటర్ ఇచ్చారో ఆదాయం లేకుండా పెంచుతూ పోయింది మీరు చేసినటువంటి అప్పులు తీర్చలేక చేస్తున్నాం. మేము 10 ఏళ్ళు ఎంత అవమానించారు, మౌనంగా భరించాం, అన్నీ అనుభవించే ఇక్కడికి వచ్చామని మరిన్ని మాట్లాడినా బాధపడమని కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే మీరు ఏం మాట్లాడినా మేము పట్టించుకోము, మా పని మేము చేసుకుని పోతాము, మేము ఏం చేయాలో ఎంతవరకు చేయాలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా క్లారిటీగా తెలుసు. కానీ ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మాట్లాడాల్సి వస్తే బడ్జెట్కు సంబంధించి కూడా కీలకంగా రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది, చాలా అధ్వానంగా ఉంది. అంటే గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు అదే స్థాయిలో. అంటే శాలరీలు కూడా ఇచ్చుకోలేకపోతున్నారు, జీతభత్యాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం ఉందన్నటువంటి విమర్శించినటువంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రభుత్వం ఈ స్థాయిలో ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి పథకాలు, ఉచిత పథకాలకు సంబంధించి చాలా కీలకంగా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇదే అంశం అప్పుడు ఇచ్చినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ విమర్శిస్తుంది. కానీ ఇవ్వకపోతే గెలిచే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్థకం. అంటే ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అంటే మన స్టాండర్డ్స్ కూడా పెంచేసుకుంటున్నాం. ఇన్నాళ్ళు అధికారికంగా 100-200 తీసుకునేవారేమో ఇప్పుడు 500-1000 డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాకు ఇవ్వలేదు కాబట్టి ఓటు వేయట్లేదని చెప్తున్నారు. సో ఇంత సౌలభ్యంగా మనమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అక్కడ ఉన్నటువంటి మనల్ని మోసం చేయాలనో లేకపోతే అధికారంలోకి రావాలన్నటువంటి కాంక్షతోనో ఖచ్చితంగా హామీలు ఇస్తారు. కానీ ఇక్కడ ప్రజల నుంచి ఎంత మార్పు రావాలో పార్టీలకు సంబంధించి కూడా అంతే మార్పు రావాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, లేకపోతే ఇంకొక తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీనా, జనసేన, లేకపోతే వైసీపీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే ఉచితాలకు అతీతంగా ఉండాలి. గతంలో ఉచితాలకు సంబంధించి చాలా కీలకం. ఉచిత పథకాలు ఏవి ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఎంత ఇస్తున్నారో ఆ ఉచిత పథకాలకు సంబంధించి బడ్జెట్ అనేది ప్రజల నుంచి మాత్రమే సేకరించాలి సొమ్ము. అంటే కేటాయించినటువంటి ప్రభుత్వ శాఖల్లో సొమ్ము దేనికి కూడా దాన్ని కేటాయించడానికి అవకాశం లేదు. అది ఉన్నటువంటి ఒక ప్రొసీజర్. అది ఆ ప్రొసీజర్లో చూసుకుంటే నీ మీద 100 రూపాయలు 200 ఖర్చు పెడితే ప్రభుత్వం ఖచ్చితంగా దాని వడ్డీతో సహా తీసుకుంటుంది. అంటే నష్టపోయేది ఎవరు? అల్టిమేట్గా నష్టపోయేది జనాలు. సో ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటే లేదు. సో ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు మాకు ఎంత ఇస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు అనే దానికంటే కూడా ముందుగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే సో ఇవి ఇవ్వడం వల్ల మనం నష్టపోతున్నామా, లాభపడుతున్నామా? మనకేమో లాభం ఉండబోతుందంటే నష్టమే ఉంది. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చి 11 రూపాయలు తీసుకుంటే నష్టపోయింది మనమే కదా. సో ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రభుత్వాలు మార్పు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అక్షర సత్యం. కానీ పార్టీలు అవలంబిస్తున్నాయా, అనుసరిస్తున్నాయంటే బీజేపీ పార్టీ కూడా ఆఖరికి ఢిల్లీలో ఉచిత పథకాలు ఎత్తుకుంటే తప్ప గెలిచే పరిస్థితి లేదని కూడా విమర్శలు వచ్చాయి. సో అల్టిమేట్లీ గెలిచింది. అక్కడ పార్టీ కూడా ఉచితాలు ప్రకటించింది.
సో అంటే ఉత్సాహాలు అంటే మీరు పెళ్లి చేసుకుంటే మేము కానుకలు ఇస్తామని, సో ఈ అంశాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంతోనే ఆర్థిక మాంద్యం ఏర్పడిందని క్లియర్ కట్గా చెప్పారు. కానీ ఇక్కడ విపక్షాలు విమర్శిస్తున్నాయి, ముందే ఇచ్చేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడే మీకు ఆ సోయ లేదా అని. సో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి పనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుందంటే మనం చెప్పలేం. ఎందుకంటే అధికారం ఇంకా ఉంది కాబట్టి 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందా లేదా అనేటువంటి అంశాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో విమర్శించలేం. ఇందాక మనం మాట్లాడినటువంటి అంశమే ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంతోపాటుగా మరొక వార్త ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తుంది. సో పేపర్లు తారుమారు, వికారాబాద్ జిల్లా తాండూరులో సంస్కృతం బదులుగా తెలుగు ప్రశ్నపత్రం, మంచిర్యాలలో తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రం. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ మనం మాట్లాడదాం. వాట్సాప్లో చక్కలు కొట్టినటువంటి తెలుగు ప్రశ్నపత్రం. సో నల్గొండ జిల్లా శాలిగౌరారంలో వెలుగులోకి వచ్చిన ఘటన గందరగోళం సృష్టించడానికే వాట్సాప్ ప్రచారం చేశారు పాఠశాల విద్యా డైరెక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి 10వ తరగతి పరీక్షలు 99.67% మంది హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ తొలి రోజు విద్యార్థులు భాషా పరీక్ష రాశారు. 10th పరీక్ష కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా తొలి పరీక్షకు 4.95 లక్షల మంది హాజరయ్యారు. హాజరు శాతం చూసుకుంటే 99.67% నమోదైంది. ఇక నల్గొండ జిల్లా శాలిగౌరారంలో తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొట్టింది. అంటే ప్రశ్న జరుగుతుంటే అంటే ఫోన్లు ఎలా చేస్తారా అంటే చేయరు, కానీ ఎక్కడ అది లీకేజ్ జరుగుతుంది. ఎందుకంటే 10th పేపర్కి సంబంధించి 3 సెట్లు ఇస్తారు, 3 సెట్లు ఉంటాయి. అందులో 3 సెట్లో ఏ సెట్ వస్తుందో మనకు తెలియదు. సో అప్పటి వరకు కానీ వీళ్ళు ముందే ఎందుకు ప్రశ్నాపత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు, సో ఎవరికి తెలుస్తుంది అనేది కూడా చాలా కీలకం. ఇలాంటి సందర్భాలు అది నిజమా అబద్ధమా అనేది కూడా విద్యాశాఖ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దీంతో ఆ సెంటర్లో విద్యా పరీక్ష ముగిసినా కూడా 45 నిమిషాల పాటు అక్కడ ఉంచేశారు వాళ్ళు. అంటే ఎందుకు వాట్సాప్లో వచ్చింది నిజమా లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా ఇందాక మనం చూసుకున్నాం, చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో కొట్టుకుపోతున్న ధాన్యం కన్నీటి తెప్పించేటువంటి వార్తలు అని చెప్పుకోవచ్చు. మనం వార్తలు కానీ ఈరోజు చూస్తున్నాం, మర్చిపోతున్నాం. కానీ రైతుకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కానీ ప్రతి సగటు మనిషి కూడా ఆలోచించాల్సిన అంశం ఉందనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కరెంటు కోత, హీత్రూ మూత, రోజంతా మూతపడేటువంటి విమానాశ్రయం, విద్యుత్ సబ్స్టేషన్లో వెలువడే కారణం. ఇక 1350 విమానాల రద్దు, దారి మళ్లింపు, 2.9 లక్షల ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు, కొద్ది రోజుల సమస్యలే. హీత్రూ వర్గాలు రాత్రి కల్లా పాక్షిక సేవలు పునరుద్ధరణ. సో ఈ భవిష్యత్తులో కరెంటు కష్టాలు ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎంత అభివృద్ధి చెందుతుంది, దానికి ఇంధనంగా ఉండాల్సినటువంటి ఇంధనాలు అలాగే కరెంటు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే అవి లేకపోతే ఇవి పనిచేయవు కాబట్టి. సో ఇక్కడ విమానాలు కూడా దాదాపుగా 1350 విమానాలు దారి మళ్లించారు, విమానాలు రద్దయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక చివరిగా ఇంకొక అంశం చూసుకుంటే 14,000 మంది అధ్యాపకులు, 60 లక్షల పేపర్లు. నేటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఇంటర్మీడియట్ సమాధాన పత్రాల మూల్యాంకనం అని కూడా ప్రధానంగా ఒక వార్త ఇచ్చారు. సో స్పాట్ వాల్యుయేషన్ అంటారు దీన్ని. సో ఖచ్చితంగా జరగబోతుంది. సో 19 కేంద్రాల్లో మొన్న పరీక్షలు ఎవరైతే రాశారో వారికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ జరగబోతుంది. 4 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ చివరి వారంలో కంప్యూటరీకరణ, మే మొదటి వారంలో ఫలితాలు ఉండబోతున్నాయి. సో ఫలితాలకు సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి కంప్యూటర్లో దాన్ని ఏవైతే ఉందో కంప్యూటరీకరణ చేస్తారో అందులో ఫీడ్ చేసిన తర్వాత సో మేలో మొదటి వారంలో ఫలితాలు ఉండబోతున్నాయని కూడా ఇక్కడ వార్త ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ మనం మరొక పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి కూడా ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి జస్టిస్ వర్మకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ కూడా కనిపిస్తుంది. హోలీనాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. అర్పడానికి వెళ్ళినటువంటి అగ్నిమాపక సిబ్బందికి అక్కడ ఒక గదిలో కనిపిస్తున్న డబ్బులు కట్టలు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. దాదాపుగా వార్తకు సంబంధించి 15 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని కూడా ఇక్కడ ఇందాక మనం అక్కడ ఫిగర్ చూడకపోయినా ఇక్కడ ఫిగర్ వేశారు, 15 నుంచి 50 నోట్ల గట్ల దాకా ఉంటుందని. సో ఇక్కడ దాని మొత్తం ఎంత అనేది కూడా క్లియర్గా తెలియాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వ వర్గాల ద్వారా సీజీఐకి సమాచారం, ఆయన నేతృత్వంలో సమావేశమైనటువంటి కొలీజియం జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవంగా ప్రతిపాదన చేసింది. అయితే దీనికి దానికి సంబంధం లేదని అక్కడ మనం వివరించినటువంటి చూసాం ఆల్రెడీ. ఆ అంశం కూడా వెల్లడించారు. అలహాబాద్ కోర్టుకి హైకోర్టుకి ఆయన అక్కడ బదిలీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆంధ్రజ్యోతికి సంబంధించి మరొక వార్త వేశారు. తెలంగాణ తిరోగమనం, అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ల రేవంత్ పాలన, బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ఏమీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్లెస్ క్యాలెండర్ కూడా విమర్శించారు. సో ఇక ఏ గ్రామంలో అయినా రుణమాఫీ 100% అయిందా, అలాగే మొహబ్బద్కి దుకాన్ కాదు, నఫరత్ కా మఖాన్ అంటూ కూడా విమర్శించారు హరీష్ రావు. సో సీఎం ప్రతీకార రాజకీయాలతో క్షీణించినటువంటి రాబడి, ఎక్కడా కూడా లేనటువంటి మాంద్యం తెలంగాణలో ఎందుకుంది, మా హయాంలో అప్పు 4.22
లక్షల కోట్లే. సో ప్రతి గ్రామాన నుంచి మండలాలకు మేము రోడ్లు వేసాం. ఇక్కడ రోడ్ల అంశం చాలా కీలకంగా, రోడ్లకు సంబంధించి కూడా మేము ప్రతి గ్రామంలో ప్రతి పట్టణాల్లో రోడ్లు వేసామంటే ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ అంశం కూడా మనం మాట్లాడదాం. రోడ్లు లేవని పిల్లలు ఇస్తలేరయ్యా బాబు, రోడ్లు వేయకపోవడం వల్ల పిల్లలు ఇవ్వలేదని కూడా విమర్శించారు. సో ఇక్కడ చాలా కీలకంగా ఒక రకమైనటువంటి హాస్యాస్పదం అంటే విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలో అక్కడ స్పీకర్ మాట్లాడారు. సో వికారాబాద్ గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు ఉన్నాయి అంటూ మాట్లాడినటువంటి నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ హయాంలో మామ అల్లుడు బామర్దే రోడ్లు వేసుకున్నారు, కమిషన్లు రావనే అన్ని చోట్ల వేయలేదు. ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి విమర్శ చేశారు. కానీ ఇక్కడ స్పీకర్ చేసినటువంటి విమర్శలు చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏదైతే ఆయన చేశారో నిజంగా రోడ్లు పడ్డాయంటే పూర్తి స్థాయిలో రోడ్లు పడలేదు, కొన్ని ప్రాంతాలు ఇంకా రోడ్లు పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అదే విమర్శిస్తూ ఇక్కడ మీరు ఏదైతే రోడ్లు వేయకపోవడం వల్ల సంబంధాలు రావట్లేదు, పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కూడా అక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వార్త కూడా ఇక్కడ ప్రచురించారు. నెక్స్ట్ మనం చివరిగా ఇందులో ఒక వార్త చూద్దాం. తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి అని కూడా రేవంత్ రెడ్డి ఏదైతే నాబార్డు చైర్మన్ కేవీ షాజీతో మీటింగ్ నిర్వహించారు భేటీకి సంబంధించి. సో అందులో ఆర్డీఎఫ్ కింద మంజూరు చేయండి, సూక్ష్మ నీటిపారుదలకు నిధులు ఇవ్వండి, కొత్తగా పిఎస్సిఎస్లను ఏర్పాటు చేయండి, నాబార్డు చైర్మన్ కోరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. చెన్నై అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఇందాక మనం మాట్లాడుకున్నాం, చెన్నై అఖిలపక్ష సమావేశం ఏదవుతుందో ఆల్ పార్టీ మీటింగ్కి హాజరు కాబోతున్నారు. త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలు ప్రధానంగా మాట్లాడబోతున్నారు. కేటీఆర్ కూడా హాజరవుతున్నారు. పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షుడు నేడు పలు పార్టీల భేటీ పాల్గొనబోతున్నటువంటి సీఎం, పిసిసి చీఫ్ అలాగే జేఏసీలో కాంగ్రెస్తో కలిసినటువంటి బీఆర్ఎస్ చెన్నై చేరిక కేటీఆర్ బృందం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శించింది. కేటీఆర్ మాట్లాడినటువంటి భాషలు ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఎప్పుడు మేము కాంగ్రెస్తో కలవం, కాంగ్రెస్తో కలిసే ప్రసక్తే లేదు, కాంగ్రెస్ పార్టీ మాకు భద్రశత్రువు అని చెప్పినటువంటి రాజకీయాల్లో ఈ మాటలు ఉంటాయంటే శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులు అవుతుంటారు. ఏ రోజుకు ఎలా మారుతుందో శాశ్వతమైనటువంటి శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు రాజకీయాల్లో ఎప్పుడు ఉండరు. సో అంటే ఆ దిశగానే వెళ్తున్నారంటే చెప్పలేం. కానీ ఇక్కడ కేంద్రానికి వ్యతిరేకంగా, ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సత్సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపించింది. మొన్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే, కేంద్ర ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వీక్ క్యాండిడేట్ నిలబెట్టింది, అక్కడ సపోర్ట్ చేసింది అన్నటువంటి విమర్శలు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పునరావృతం అయిందని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మా ఓటు బ్యాంకు మాకు ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు బీజేపీకి కలిసి వచ్చింది, అందుకే అక్కడ అభ్యర్థి గెలిచాడు అని. సో ఇక్కడ ఆ అంశాలు వేరు, అక్కడ నిలబడినటువంటి అభ్యర్థి కూడా కీలకంగా నాకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు సహకరించలేదు, మంత్రులు సహకరించలేదు అని చెప్పారు. సో అక్కడ ప్రధానంగా 7 మంది మంత్రులు ఉన్నారు. మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా కీలకంగా జరిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం అంశాలు మాట్లాడగలిగితే కేటీఆర్ వెళ్ళడం అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది. అంటే ముందు నుంచి ఈ అంశాన్ని అక్కడ స్టాలిన్ తర్వాత స్పందించినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డిని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి భాషా విధానానికి సంబంధించి గతంలోనే మాట్లాడారు. అయితే ఇదే కోణంలో ఏపీకి సంబంధించి మనం మాట్లాడితే ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏపీ ఒక రకంగా సపోర్ట్గానే ఉంది. కానీ అక్కడ కూటమిలో భాగస్వాములు అయినటువంటి పవన్ కళ్యాణ్ గతంలో ఈ విధానాన్ని వ్యతిరేకించాలన్నటువంటి వార్తలు వచ్చాయి. ఆయన మన ఈ మధ్య మాట్లాడినటువంటి సందర్భంలో కూడా అంశం నేను ఎక్కడా ప్రస్తావించలేదు. హిందీ భాషను బలవంతంగా రుద్దడం తప్పు అని చెప్పాను, మాతృభాషకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ అంశం ఎంత కీలకంగా మారుతుందంటే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంగా మారిపోయింది. ప్రతి అంశం రాజకీయంగా చూస్తున్నారు. కానీ అక్కడ ఉన్నతంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వారు అన్ని అంశాలు అంటే భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో కేటీఆర్ వెళ్ళబోతున్నారు కాబట్టి కొంచెం కీలకంగా ఉంది. సో జేఏసీలో కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ ఉండబోతుంది, చెన్నై చేరినటువంటి కేటీఆర్ బృందాన్ని కూడా ఒక వార్తలు వేశారు. ఇక్కడ చాలా కీలకంగా మనం చూస్తున్నాం. సో హనీ ట్రాపింగ్ అనేది చాలా కీలకం. గతంలో చాలా సందర్భాల్లో విన్నాం. హనీ ట్రాపింగ్ అనేది పెద్ద వయసు ఉన్న వాళ్ళు లేని వారు కూడా విమర్శిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి అనిశ్చితి ఏదైతే నెలకొందో, సో అక్కడ కేరళ ప్రభుత్వానికి సంబంధించి అక్కడ శివకుమార్కి ఉన్నటువంటి విమర్శలు ఏవైతే వినిపిస్తున్నాయో సీఎంకి, ఉప ముఖ్యమంత్రికి కూడా, సో ఈ అంశాలని ప్రాధాన్యకంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత మంత్రి బయటకు వచ్చి మాట్లాడడం కీలకం మారింది. సో అక్కడ అంశాలు చదివే ప్రయత్నం చేద్దాం. కర్ణాటకను కుదిపేస్తున్నటువంటి హనీ ట్రాప్, 2 మంత్రులు సహా 48 మంది ఎమ్మెల్యేలపై అశ్లీల వీడియోలు, కొందరు జాతీయ పార్టీ నేతలు, న్యాయమూర్తివి కూడా ఉన్నాయి. అసెంబ్లీలో వెల్లడించారు ఎవరు? మంత్రి రాజన్న. మంత్రి ప్రత్యక్షంగా మా పార్టీకి సంబంధించి అత్యధికంగా ఉన్నారని విమర్శించడం, ఇందులో బీజేపీ వాళ్ళు లేకపోతే మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పడం చాలా కీలకంగా మారింది. వెనక
డీకే శివకుమార్ ఉన్నారని బీజేపీ కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ రాజకీయానికి సంబంధించి హనీ ట్రాప్ జరుగుతుందా అన్నటువంటి అనుమానాలు లేవనెత్తున్నారు. సో హనీ ట్రాప్ అనేది అంత ఏజ్లో ఉన్నటువంటి ఒక రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు, ఒక నియోజకవర్గాలకు సంబంధించి ప్రథమ పౌరులుగా ఉంటారు, ఆ బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉండి వీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. హనీ ట్రాప్కి సంబంధించి చాలా కీలక అంశాలు వస్తున్నాయి. సో అందులో ఇక్కడ 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మంత్రులతో పాటుగా 48 మంది ఎమ్మెల్యేలపై అశ్లీల వీడియోలు ఉన్నాయని అంత క్లియర్ కట్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం దుమారం రేపుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా కర్ణాటకలో చాలా కీలకం. ఇందాక కేరళ అనుకున్నాం, కర్ణాటకలో చాలా కీలకంగా మారుతుంది. సో అసెంబ్లీలో డీకే శివకుమార్కి సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించి ముందు నుంచి కూడా తర్వాత ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక్కడ అలాంటి అనిశ్చిత పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని అందరినీ కలుపుకొని పోతున్నారు. కానీ అక్కడ అలా పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ముందుగానే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. అక్కడ కీలకంగా ఇక్కడ ఎలా అయితే రేవంత్ రెడ్డి పనిచేశారో అక్కడ డీకే శివకుమార్ కూడా అక్కడ అధికారంలో రావడానికి కర్ణాటకకు సంబంధించి కీలకంగా వ్యవహరించారు. సో అన్నటువంటి సందర్భంలో ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పదే అక్కడ ఉన్నటువంటి వర్గం మాట్లాడింది. కానీ అల్టిమేట్ సిద్ధరామయ్యకి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ అనుభవం లేకపోతే ముందున్నటువంటి సీనియారిటీ ప్రిఫరెన్స్ కోసం తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. కానీ ఇప్పటికీ ఆ విధంగా పావులు కదుపుతున్నారు. ఇద్దరికి పొసకడం లేదు, పడట్లేదు. ఆ నేపథ్యంలోనే హనీ ట్రాప్ చేయించారని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉండటం కూడా కొంతవరకు అనుమానం కలిగిస్తుంది. ఏదైతే 48 మంది ఉన్నారో 48 మంది కూడా అనుమానించే అవకాశం ఉంది. ఎందుకంటే వారు కూడా అందులో ఇరుక్కున్నారు కాబట్టి. సో మనం గత ప్రభుత్వంలో చూస్తాం వైసీపీకి సంబంధించి వరుసగా రావటం ఇవి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించబోతున్నాయి. అంటే అలాంటి అనిశ్చిత పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కర్ణాటకలో ఏర్పడిందంటే అవుననే పరిస్థితి వినిపిస్తుంది. సో ఇక్కడ కేంద్రం ఉన్నటువంటి ఏదైతే ఉందో కేంద్ర నాయకత్వంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ విమర్శలు చేస్తుంది. ఆ పార్టీకి సంబంధించి కొంతమంది ఉన్నారని కూడా బహిరంగంగా చెప్పినటువంటి అంశంగా కనిపిస్తుంది. అసెంబ్లీలో గందరగోళం, 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలల సస్పెన్షన్ కూడా విధించారు. ఇదే అంశానికి సంబంధించి ఎవరిని వదలమని కర్ణాటక సీఎం చెప్పారు. సో ఇక్కడ ఈ అంశం ఎంతవరకు దారితీస్తుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీయో లేకపోతే మిగతా ఖడ్గేనో లేకపోతే చర్యలు తీసుకొని సద్దుమణి చేస్తారంటే, లేకపోతే ఖచ్చితంగా విడిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆ విభజన రాజకీయాలకు సంబంధించి ఖచ్చితంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతారా, లేకపోతే ఈ అంశాలను కూడా చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ హనీ ట్రాపింగ్కి సంబంధించి మంత్రులు పడటం అనేది కూడా ఆలోచించాలి. అంటే ఒకళ్ళు వచ్చి మనల్ని ట్రాప్లో పడేసేంత పరిస్థితుల్లో మనం ఉన్నామనేది కూడా ఎమ్మెల్యేలు 48 మంది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 2 మంత్రులు కూడా అంటే రాజకీయ వ్యూహంగా వేసే అవకాశం ఉంది. జరిగిందా లేదని మనకు తెలియదు, మనం మాట్లాడడానికి ఆధారాలు లేవు. కానీ ఆ జరిగినటువంటి సందర్భాల్లో హనీ ట్రాప్లో ఎలా చిక్కుకుంటారు, ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు ఎలా చిక్కుకుంటారు అనేది ప్రశ్న ప్రధానంగా. సో దీనికి కూడా 48 మంది క్లారిటీ ఇస్తారా, విచారణ చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అంశం. ఇది ప్రధానంగా ఈరోజు పేపర్లకు సంబంధించినటువంటి అంశాలు చెప్పుకోవచ్చు. సో నర్సయ్య తాత మళ్ళీ మీకు వచ్చేస్తాడు, ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. సో చాలా కీలకమైనటువంటి అంశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాసనసభ అసెంబ్లీ సమావేశాల్లో కూడా గందరగోళాలకు సంబంధించిన అంశాలు మనం చూసుకున్నాం. చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల్లో చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. సో త్రిభాషా విధానానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు మాట్లాడబోతున్నారు. చెన్నైలో మీటింగ్ కూడా జరగబోతుంది. సో ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మనోడితో ఈరోజు మీరు మాట్లాడేశారు. సో న్యూస్ అయితే మనం చెప్పేసుకున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ ఏదైతే న్యూస్ ఉండబోతుందో సో అప్పుడు నర్సయ్య తాత వచ్చేస్తారు. మీరు హ్యాపీగా ఉండండి. సో ఈ ఒక్కరోజు మాత్రం నేను చెప్పే వార్తలు అయితే వినేశారు కాబట్టి సో మళ్ళీ